కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పీకెట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆయనకు మహిళలు మంగళ హారతులు ఇచ్చి ఆయన చేత కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా మహిళలతో కోలాహలంగా నెలకొంది. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పుస్తకాల కవిత, కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శాంతి, 150వ డివిజన్ కాంగ్రెస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు ధనలక్ష్మితో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 9 డివిజన్ల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తదితరులు శ్రీ గణేష్కు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ నాయకురాలు మాట్లాడుతూ, శ్రీ గణేష్ అన్న విజయానికి నియోజకవర్గంలో తాము తిరిగి విస్తృతంగా ప్రచారం చేశామని, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపి అత్యధికంగా ఓట్లు వేసి శ్రీ గణేష్ను గెలిపించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. మహిళల సంక్షేమానికి శ్రీ గణేష్ అన్న వెన్నంటే ఉండి సంక్షేమానికి కృషి చేయాలని వారు కోరారు. వాళ్ళందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాసులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాసులందరూ మా గణేష్ అన్నని గెలిపించారు. దానికి ప్రతి ఒక్కల అన్నలకి, చెన్నెలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి, అక్కలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము మా కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మి గణేష్ అన్నని గెలిపించారు. దానికి మేము కూడా కృషి చేస్తాము, గణేష్ అన్న కూడా కృషి చేస్తాడు. మీకు మేము 6 పథకాలు ఇచ్చాము, అవన్నీ తప్పకుండా అమలు చేస్తాం. మీకు ఇంకా మీ ఏరియాలలో రోడ్లైనా, డ్రైనేజ్లైనా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ సాల్వ్ చేస్తారు. మీ అందరికీ అసలు మేమందరము కాంగ్రెస్ మా పార్టీ అందరం మేము రుణపడి ఉన్నాము. మీరు మా అన్నని గెలిపించారు, మా గణేష్ అన్నని. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మహిళా కాంగ్రెస్ నుంచి ఈరోజు ఏం ప్రోగ్రామ్ చేశారు చెప్పండి. ఈరోజు మహిళా కాంగ్రెస్ నుంచి మా గణేష్ అన్న గెలిచింది కాబట్టి మేము ఆర్తి ఇవ్వడం జరిగింది, సన్మానం చేయడం జరిగింది, వెల్కమ్ చెప్పాము మేము అన్నయ్యకి. ఎందుకంటే మేము అసలు మా మహిళా కాంగ్రెస్ నా చెల్లెళ్ళు, నా వార్డ్ ప్రెసిడెంట్లైనా,
క్యాడర్స్ అయినా వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ, మా తెలంగాణ ప్రెసిడెంట్ సునీత మేడం అయినా మేమందరం చాలా కృషి చేశాము ఇక్కడ కంట్రోల్మెంట్కి 2 years నుంచి. సో ఆ ఫలితం అన్నది మాకు ఇప్పుడు దక్కింది. అది మా గణేష్ అన్న వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మా అన్నని కూడా చూసి ఇక్కడ వాసులందరూ మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము పడ్డ కష్టానికి దానికి ఫలితం తగ్గింది. దానికి నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రెసిడెంట్ సునీతారావు మేడం ఆదేశాల మేరకు నేను సికింద్రాబాద్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత మహిళా కాంగ్రెస్ మేమందరం కలిసి మా మహిళా కాంగ్రెస్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ శాంతి గారు, నా వార్డ్ ప్రెసిడెంట్ నా చెల్లెళ్ళు అందరం కలిసి మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఇవాళ గెలిచిన సందర్భానికి మేమంతా మహిళా కాంగ్రెస్ కమిటీ నుంచి మా అధ్యక్షురాలు పుస్తకాల కవిత గారు, మా ప్రెసిడెంట్ గారు శాంతి గారు, నేను 150 డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ధనలక్ష్మి మేమందరం కలిసి అన్నకు సన్మానం చేసుకోవడం జరిగింది. అన్న మాకు మహిళలకు అందరికీ అండదండగా ఉండాలని, అన్న నీడ మాతో పాటు మా చెల్లెళ్ళందరితో పాటు ఉండాలని, మాకు కాంగ్రెస్లో ప్రత్యేక స్థానం కల్పించిన మా కాంగ్రెస్ పెద్దలకి రేవంత్ అన్న గారికి, అట్లే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మా అధ్యక్షురాలు సునీతారావు గారికి అందరికీ మేము వందనాలు తెలియజేసుకుంటున్నాము. కాంగ్రెస్ ఎక్కడైనా గెలిచినందుకు మేమందరం చాలా ఆనందిస్తున్నాము. మేము ఆ సందర్భంగా మేము ఇక్కడంతా పార్టిసిపేట్ చేసుకొని మంచిగా అభినందనలు తెలియజేసుకు మా అన్నలకి, మా అక్కలకి, మా అన్నయ్యలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ మన ఈ స్వాగతాన్ని ఈ యొక్క పండుగలాగా జరుపుకున్నాం. మేము చాలా బాగుంది మాకందరికీ.